పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా సినిమాలో కూడా నేను మహేష్ అసలు బ్లాంక్ అయిపోయాం కొన్ని సీన్స్కి, అంత బాగా చేస్తుందని. సో భాగ్యశ్రీ, ఐ డోంట్ థింక్ యూ డిజర్వ్ అన్ అవార్డ్. ఐ థింక్ ద అవార్డ్స్ డిజర్వ్ యూ, బికాస్ దానికి ఒక వాల్యూ ఉంటుంది. అండ్ మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ మై థింకింగ్లో వచ్చాడు నా లైఫ్లో. కాదురా ఏదో కొత్తగా చేయాలి, ఏదో చేయాలనుకున్న టైంలో వచ్చాడు. ఆ టైం నుంచి ఫుల్ సింక్. ఒక 1 year అయింది, కరెక్ట్గా నిన్నే 1 year అయింది ముహూర్తం చేసి సినిమాకి. కానీ March 2024లోనే కలిసాం. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అంటే సీన్ అయిపోయింది అంటే అబ్బా మళ్ళీ ఈ సీన్ గురించి డిస్కషన్ చేయలేం కదా, మ్యూజిక్ సెట్టింగ్స్ అయిపోయినంటే మళ్ళీ చేయలేం కదా అనే ఒక చిన్న సాడ్ ఫీలింగ్తో ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి సీన్స్ వచ్చినాయి అనే హ్యాపీనెస్తో ఉండేవాళ్ళం. కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, ఇమ్తియాజ్ అలీ లాగా కనపడతాడు, అప్పుడప్పుడు రాజ్ కుమార్ హిరానీ లాగా కనపడతాడు, అసలు ఏంటి ఏ స్లాట్లో పెట్టాలని తెలియదు. బట్ తెలుగు సినిమా డిజర్వ్స్ someone like Mahesh. Telugu cinema deserves an honest filmmaker like Mahesh, and I think he'll go a long way, Mahesh. అటు పక్కన కమర్షియల్ ఇది బ్యాలెన్స్ చేస్తూ, ఇటు పక్కన అంత కాంటెంట్, ఇంత మంచి మెసేజెస్ ఇస్తూ చేస్తాను సినిమా. నువ్వు మెసేజ్ ఇచ్చావని మాకే తెలియదు, కానీ ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగే ఉంది సినిమా కూడా. విల్ గో లాంగ్ వే. అండ్ ఉపేంద్ర గారు సార్, చూసారా మీ క్రేజ్? సో మీరు కన్నడ అనుకుంటారు బాగా, మేము కూడా మా వాళ్ళే అనుకుంటాం, అది ఇందాక కూడా చెప్పాను. బట్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి, ఇది చాలా ఇంపార్టెంట్, వినాలి. ఆయన ఫ్యాన్ కూడా కాదనుకుంటా. ఒకప్పుడు ఒక మనిషి 20-25 years బ్యాక్ ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుందాం అన్న టైంలో ఎందుకో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఆయన సినిమాకి తీసుకెళ్లారంట ఆయన ఫ్యాన్స్. ఆ సినిమా చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక 20 years తర్వాత కలిసినప్పుడు అతను ఒక కంపెనీ పెట్టి 250 మందికి జాబ్స్ ఇచ్చాడు. యునో దాట్ చేంజ్, దట్ ఈస్ వాట్ సినిమా డస్ టు యూ. Sir, you've given him the biggest gift, the gift of hope. లైఫ్లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటే లైఫ్లో, కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంతా. సో ఐ థింక్ you've given the biggest gift, sir. All due respect. It was an honor working with you. And అలాంటి సినిమా ఆయన చేసినందుకు నాకు తెలిసి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. The kind of impact he's given, he deserves all the respect in this world. బయట మీరు అసలు ఏం తెలియనట్టు చాలా సింపుల్గా ఉంటారు, కానీ లోపల ఏంటో తెలుసు మాకు, మీరు సినిమాల్లో తెలుస్తూ ఉంటుంది. సార్, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరినో మర్చిపోతానబ్బా. మై డియరెస్ట్ ఫ్యాన్స్, కొంచెంసేపు నిజాలు మాట్లాడుకుందామా? పడ్డాం తెలుసు, చూస్తున్నా, కింద ఉన్నాం తెలుసు, చూస్తున్నా, కానీ ఏం భయం లేదు. ఒక్కటే తెలుసు, జీవితంలో పైకి రావాలంటే 2 ఉండాలి. ఒకటి ప్యాషన్, ఏం చేస్తున్నామో దాని మీద ఒక పిచ్చి ప్రేమ, అది ఇక్కడ టన్నులు ఉంది. ఇంకొకటి పర్పస్, ఎందుకు చేస్తున్నాం అనేది. ఆ పర్పస్ మీరు. మై డియర్ ఫ్యాన్స్, యు ఆర్ మై పర్పస్. ఇక్కడ ప్యాషన్ పర్పస్ 2 టన్నులు ఉంది. ఎప్పుడుకైనా దీని అమ్మ వస్తుందని, వచ్చినప్పుడు వడ్డీతో పడలాగేద్దాం. సో ఏం లేదు, వస్తున్నాం, లెగుస్తున్నాం, మళ్ళీ కొడుతున్నాం, అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ వైజాగ్. ఇక్కడికి వచ్చిన అనిత గారికి, పోలీస్ సిబ్బందికి, అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మంది వచ్చారు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మిమ్మల్ని ఇలా చూసినప్పుడల్లా నా గుండెలో రైలు పరిగెడతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. లెట్ దిస్ బి అ వెరీ మెమరబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ పోలీసు వారు 5 o'clock నుంచి చాలా కష్టపడుతున్నారని విన్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఫైనలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగానే ఉందా? ఫస్ట్ టైం చేస్తున్నాం మీకోసం. సూపర్. థ్యాంక్ యూ ఆల్. ఆంధ్ర కింగ్ తాలూకా 27th రిలీజ్ అవుతుంది. I'll see you all in the theaters. Love you. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదురా. ఒక పక్కన యాక్టర్ గా, ఇంకొక పక్కన సింగర్ గా, ఇంకో పక్కన లిరిక్ రైటర్ గా. ఓ మై గాడ్, ఎన్ని దాచిపెట్టారు లోపల అనిపిస్తోంది. ఇన్వైటింగ్ అవర్ కంప్లీట్ టీమ్ ఆన్ స్టేజ్. ప్లీజ్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.